ధరలు ఆకాశాన్ని అంటుతుండడంతో రోజు రోజుకు అడుగు జాగా కనిపిస్తే చాలు కబ్జా చేస్తున్నారు కబ్జారాయిలు. హంద్రీ నది బఫర్ జోన్ను ఆక్రమించి బీకే సింగ్ నగర్ పేరిట రియల్ ఎస్టేట్ వెంచర్ను ప్రారంభించారు. ఇంతకు ముందున్న అక్రమ నిర్మాణాలను తొలగించాలని కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు. ఆ ఆదేశాలను అమలు పరచకపోగా మరిన్ని ఇండ్లకు అధికారులు అనుమతిస్తూ ఉన్నారు. ఆల్రెడీ ఉన్న ఇండ్లు బఫర్ జోన్లో కట్టారు. అవే అక్రమము అని తేల్చిన అధికారులు కొత్త ఇండ్లకు అనుమతులు ఎలా ఇస్తున్నారు అని అడుగుతున్నారు ఇక్కడి రాయలసీమ విద్యార్థి సంఘ నాయకులు. ఇంతకు ముందు 2009లో వచ్చిన వరదల మాదిరిగా పెద్ద వరదలు వస్తే ఇక్కడి ఇండ్లు కట్టుకున్న వారి పరిస్థితి ఏమిటని వారు ప్రశ్నిస్తూ ఉన్నారు. కొత్తగా అనుమతులు ఇవ్వడం మాత్రమే కాదు, రోడ్ల నిర్మాణాలు కూడా చేపడుతున్నారని, ఇవన్నీ అక్రమమని, తగిన చర్యలు తీసుకోకపోతే విద్యార్థి సంఘాలుగా ఈ ఇండ్లను మేమే ఆక్రమిస్తామంటున్న రాయలసీమ విద్యార్థి సంఘ నాయకులతో మా ప్రతినిధి శ్రీరామ్ మరిన్ని వివరాలు అందిస్తారు. రోజు రోజుకి భూముల ధరలు ఆకాశాన్ని అంటడంతో ఎక్కడ చూసినా కూడా రియల్టర్లు కొంత భూమి కనిపిస్తే చాలు అక్కడ అంతా కూడా కబ్జాలు చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం ఉండే ఈ ప్రాంతం కర్నూలు హంద్రీ నది ఒడ్డున ఉండే ఈ ప్రాంతం. మనం చూసే విజువల్ ఏదైతే ఉందో ఇదంతా కూడా కర్నూలు పరివాహకంలో ప్రవహిస్తున్నటువంటి హంద్రీ నది. ఇదంతా కూడా హంద్రీ నదిలో అక్రమ నిర్మాణాలు చేపట్టినటువంటి విజువల్ మనం చూస్తూ ఉన్నాం. వీటితో పాటు పక్కనే ఉండేటటువంటి బీకే సింగ్ ఒక చైనా లాంటి వాల్ను రక్షణగా నిర్మించి అందులో ప్రధానంగా ఆ యొక్క వెంచర్లో దాదాపుగా 70 ఇళ్లను నిర్మించినటువంటి పరిస్థితి. అయితే గతంలో ఇదే అంశానికి సంబంధించి ఉండే ప్రజా సంఘాలు కావచ్చు లేదా యువజన సంబంధించినటువంటి నాయకులు కూడా గతంలో పోరాటాలు చేసినటువంటి పరిస్థితి. మనం ఎగ్జాక్ట్గా చూస్తున్నటువంటి ఆ విజువల్ ఏదైతే ఉందో ఆ ఇండ్ల నిర్మాణం చేపట్టినటువంటి విజువల్ మనం చూస్తూ ఉన్నాం. ఆ ఇంటి నిర్మాణం ఏదైతే ఉందో ఆ ఇంటి నిర్మాణానికి ఈక్వల్గా కూడా గోడను నిర్మించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే 2009లో ఈ ప్రాంతం అంతా కూడా మనం చూసే ఆ తెల్లగా కనిపిస్తున్నటువంటి ఆ ఇండ్లు ఏవైతే ఉన్నాయో అంత హైట్ మేర కూడా కర్నూలులో వరద ప్రవాహం గతంలో 2009లో ప్రవహించినటువంటి పరిస్థితి. 70 ఇండ్లు ఏవైతే ఉన్నాయో అందులో 40 అక్రమంగా నిర్మించారని టౌన్ ప్లాన్ సంబంధించినటువంటి అధికారులు కావచ్చు లేదా డిప్యూటీ సంబంధించినటువంటి ఈ మండల తహసీల్దార్లు కూడా చెప్పినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. అయితే గతంలో ఉన్నటువంటి కలెక్టర్ స్వయంగా ఇక్కడ అక్రమ నిర్మాణాలు హంద్రీలో చేపట్టారు, వీటిని కూల్చివేయాలంటూ గతంలో నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే బీకే సింగ్ అక్కడ నుండి హైకోర్టును ఆశ్రయించారని చెప్తా ఉన్నారు. హైకోర్టుని ఆశ్రయించి గతంలో మాకు ఎలాంటి వీటికి సంబంధించి ఎలాంటి పత్రాలు ముందస్తుగా ఇవ్వకుండా వీటిని అక్రమంగా నిర్మించారని ప్రభుత్వం చెప్తుంది అంటూ కూడా హైకోర్టును ఆశ్రయించినటువంటి పరిస్థితి. హైకోర్టులో కూడా ఎలాంటి స్టే ఇవ్వలేదని చెప్తా ఉన్నారు. ఇదంతా మనం చూసే ఈ విజువల్ ఏదైతే ఉందో ఇదంతా కూడా ఇటుపక్క కల్లూరు ఉంటుంది. ఈ కల్లూరుతో పాటు విఠల్ నగర్కి ఇటు కృష్ణానగర్కి వెళ్ళే ఈ బ్రిడ్జి ఏదైతే ఉంటుందో ఈ బ్రిడ్జి పరివాహక ప్రాంతం నుండి మనం చూసే స్ట్రైట్గా ఒక బిల్డింగ్ కనిపిస్తూ ఉంది. ఆ బిల్డింగ్ కూడా ఉండే ఈ హంద్రీ నదికి దాదాపుగా 50 మీటర్ల డిస్టెన్స్లో వీటిని నిర్మించాలి అని గతంలో ఏపీ సంబంధించినటువంటి ప్రభుత్వం నియమ నిబంధనలను విధించినటువంటి పరిస్థితి. 2009 ఫ్లడ్ లెవెల్ ఏదైతే ఉందో ఫ్లడ్కి అంతా కూడా దాదాపుగా ఆ బిల్డింగ్ నుండి నేరుగా 100 మీటర్ల మేర కూడా వాటర్ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ప్రభుత్వం వీటికి అనుమతులు ఎలా ఇచ్చింది అనేటటువంటి విమర్శలు వెలువెత్తున్నాయి. ప్రభుత్వ అధికారులు మామూళ్ళ మాయలో పడి వీటికి అనుమతులు ఇచ్చారనేటటువంటి విమర్శలు కూడా వినిపిస్తూ ఉంది. నదీ పరివాహకం ఏదైతే తమ వేలో వెళ్ళేటటువంటి ఆ ప్రాంతం కాకుండా వాళ్ళు నిర్మించడంతో అక్కడికి వెళ్ళేటటువంటి ఆ వాటర్ అంతా కూడా వెనక్కు తిరిగేటటువంటి పరిస్థితి. ఇదంతా పక్కన ఉండేటటువంటి ఆనంద్ థియేటర్ కావచ్చు లేదా బంగారుపేట ఇటు కొత్త బస్టాండ్ పరిసర ప్రాంతాలకు కూడా వాటర్ చేరే ప్రమాదం ఉంది. ఇప్పటికైనా నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఏవైతే అన్యాక్రాంతంగా కట్టినటువంటి కట్టడాలు ఉన్నాయో వాటిని కూల్చివేయాలి. బఫర్ జోన్ పరిధి ఏదైతే ప్రభుత్వం ఇచ్చిందో ఈ నదీ పరివాహక ప్రాంతంలో 50 మీటర్ల డిస్టెన్స్లో వీటిని నిర్మాణం చేపట్టాలని గతంలో ప్రభుత్వం చెప్పినటువంటి పరిస్థితి. అలాంటి నామ్స్ని పాటిస్తూ ఖచ్చితంగా నిర్మాణాలు చేపట్టుకోవాలి. ఎలాంటి నిబంధనలు లేకుండా వీటిని నిర్మించడం వల్ల నదీ పరివాహక ప్రాంతంలో గతంలో మనం చూసాము. ఇటీవల జరిగినటువంటి విజయవాడ కావచ్చు, గతంలో చెన్నై కావచ్చు,
మన జరిగినటువంటి కేరళ హైదరాబాద్లో సంభవించినటువంటి ఈ వరదల ప్రభావం మనం చూస్తూ ఉన్నాం. అయితే గతంలో ఇలాంటి ఇన్ని రకాలైనటువంటి సంఘటనలు జరిగినప్పటికీ కర్నూలు నగరంలో ఎక్కడ చూసినా కూడా యథేచ్ఛగా రియల్టర్లు అక్రమ నిర్మాణాలు చేపట్టడంతో పాటు వాటికి పెద్ద ఎత్తున కూడా వాళ్ళు నిర్మించినటువంటి పరిస్థితి. ఆ వాళ్ళు నిర్మించడం ద్వారా వారికి ఎలాంటి ప్రాబ్లం లేకపోవచ్చు, కానీ ఎదురుగున్నటువంటి ప్రజలకు చాలా రానున్న రోజుల్లో పెద్ద ఎఫెక్టే కలిగే ఛాన్స్ ఉంటుంది. వీటన్నింటికి కూడా ప్రభుత్వ సంబంధించినటువంటి అధికారులు ఖచ్చితంగా రియాక్ట్ కావాలి. కర్నూలు నగరంలో వెలిసినటువంటి అక్రమ నిర్మాణాలకు సంబంధించి రాయలసీమ విద్యార్థి సంబంధించినటువంటి నాయకులు గతంలో నుండి అనేక రకాల పోరాటాలు చేశారు. అయితే ప్రభుత్వము ఇక్కడ ఉండేటటువంటి కర్నూలు నడిబొడ్డులో ఉండే బీకే సింగ్ కావచ్చు, లేదా మిగతా వెంచర్లకు సంబంధించినటువంటి వాటికి ప్రభుత్వానికి కూడా గతంలో ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదులు ఏమయ్యాయి అంటే ప్రభుత్వాలు దాన్ని ఎందుకు అలసత్వం వహిస్తూ ఉంది? ప్రభుత్వం చెప్పండి బ్రదర్, ప్రధానంగా బీకే సింగ్ వెంచర్ మనం ఉండేటటువంటి వెంచర్ని ప్రభుత్వమే కూల్చివేయాలని గతంలో చెప్పడం జరిగింది. ప్రభుత్వాలు ఎందుకు వీటిని కూల్చలేదు? సార్, ఇక్కడ ఏమైందంటే కర్నూలు నగరంలో కొంతమంది అధికారులు కాసులకి కకృతిపడి ఈ విధంగా అక్రమ లేఅవుట్లకు సహకరిస్తా ఒకవైపు కలెక్టర్ గారు ఈ లైన్ అన్నిటిని కూడా పడగొట్టమని ఆర్డర్ ఇచ్చారు సంవత్సరంన్నర కిందట. అదే అధికారులు అంటే సంబంధిత మున్సిపల్ అధికారులు ఎవరైతే ఉన్నారో టౌన్ ప్లానింగ్ వాళ్ళు వీటికి అప్రూవల్స్ ఇచ్చినారు. అంటే ఒకవైపు పడగొట్టమని ఆర్డర్ ఉన్నప్పటికీ ఒకవైపు మున్సిపాలిటీ వాళ్ళు అప్రూవల్స్ ఇస్తారు. అంటే ఎంత దుర్మార్గమైన చర్య అంటే ఇది కర్నూలు నడిబొడ్డున ప్రవహిస్తున్నటువంటి హంద్రీ నది. ఇది కొంచెం అంటే హంద్రీ నది పొంగితే చాలా వరకు ఇల్లులు మునిగిపోతాయి ఇవన్నీ. అంటే నైట్ టైం కనుక వాళ్ళు పడుకొని ఉన్న సమయంలో వరదలు వస్తే ఏంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ సంవత్సరమే ఎన్నో వరదలు వచ్చి విజయవాడ పరిస్థితులు అయితేనేమి, హైదరాబాద్ పరిస్థితులు అయితేనేమి చాలా రకాలుగా వరదలు వచ్చి చాలా నష్టపోతున్నారు. ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం జరుగుతూ ఉంది. మరి ఇంత కళ్ళెదురుగా కనపడుతున్నటువంటి ఈ వెంచరు ఇతను ఏకంగా హంద్రీలో వ్యాపారం చేస్తూ ఉంటే మరి ఏం కళ్ళు మూసుకొని ఉన్నారా అధికారులు కర్నూలులో అని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవైపు అధికారులేమో ఆర్డర్ ఇస్తారు పడగొట్టమని. ఆర్డర్ ఇచ్చినప్పుడు దాదాపు సంవత్సరం పాటు ఈ లైన్ అంతా కూడా కట్టలే. ఈయన బీకే సింగ్ అనే వ్యక్తి ఇక్కడ కట్టలే. కానీ మళ్ళా కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ దర్జాగా ఆయన ఇల్లులు కట్టుకున్నారు. కొంతమందిని చేర్పించినారు కూడా ఇళ్ళల్లో. అంటే ఈ విధంగా అక్రమాలకి అధికారులు ఏ విధంగా సహకరిస్తున్నారు అనేది క్లియర్గా అర్థమైపోతుంది. మళ్ళీ ఇదే వెంచర్ అతను ఇంకా కొంచెం ముందుకు పోతే ఇదే హంద్రీ నదికి కొంచెం ముందుకు వెళ్తే పందిపాడు సరౌండింగ్ ఏరియాలో ఒక తిరుమలగిరి అదొక వెంచర్ వేసినారు. దాంట్లో 2 ఎకరాల 17 సెంట్లు ఆక్యుపై చేసినట్టు వాగు భూమి, వాగు ఆక్యుపై, అది హైవే నుంచి వస్తుంది అది వాగు. ఆ వాగుని 2 ఎకరాల 17 సెంట్లు ఆక్యుపై చేసినట్టు వీళ్ళే రిపోర్ట్ ఇచ్చారు. మళ్ళీ ఎండోమెంట్ ల్యాండ్ ఈ వెంచర్కి అయితే రోడ్డే లేదు అసలు. ఆ రోడ్డుకి ఇక్కడ రోడ్డు ఆక్యుపై చేసినది ఎండోమెంట్ ల్యాండ్ ఆక్యుపై చేసుకొని రోడ్డు వేసుకున్నాడు. ల్యాండ్ కన్వర్షన్ లేదు, వెంచర్ అప్రూవల్స్ లేవు, మళ్ళీ కరెంట్ లైన్లు వచ్చినాయి, మున్సిపల్ అప్రూవల్స్ వచ్చినాయి, రోడ్లు వేసుకున్నాడు, సీసీ రోడ్లు. గతంలో నుండి పోరాటం చేస్తూ ఉన్నారు. అంటే ప్రజెంట్ మనం ఉండే ఈ వెంచరు ఎన్ని ఎకరాలు ఉంది, ఏ సర్వే నంబర్లో ఉంది, అంటే అధికారులు ఏమన్నారు? అంటే మీరు గతంలో కూడా రీసెంట్గా మంత్రికి కూడా లెటరు పంపించడం జరిగింది. అయితే స్పందనలో కూడా కంప్లైంట్ చేశారు. అధికారులు ఏమంటారు? సార్, ఈ సర్వే నెంబర్ మనం నిలబడినది వచ్చేసి 470B. ఇది హంద్రీకి సంబంధించినటువంటి ల్యాండ్. ఇది ఇంకొంచెం ముందు పోతే 470D DA1, తర్వాత అటు ముందు పోతే 767/2, 767/3. అంటే మొత్తం ఇతను దాదాపుగా 7-8 సర్వే నెంబర్లో వెంచర్ వేసినారు. ఆ వెంచర్ వచ్చేసి టోటల్ విస్తీర్ణము 4 ఎకరాల 68 సెంట్లో ఉంది. అయితే ఈ ఇండ్లకు అన్నిటికీ కూడా అటు లాస్ట్ ఉన్నటువంటి ఒక సర్వే నెంబర్ ఉంది 767/2. అదే సర్వే నెంబర్తో అన్ని ఇండ్లు రిజిస్ట్రేషన్ మ్యాక్సిమం 90 ఇల్లు నిర్మాణం చేస్తే 70 పైగా అదే సర్వే నెంబర్ యూజ్ చేసి రిజిస్ట్రేషన్ చేసినారు. దానికి మున్సిపల్ అప్రూవల్ పొజిషన్ వచ్చి చూసుకోవాలి వాళ్ళు. ఏ సర్వే నెంబర్లో ఉంది, ఇది బఫర్ జోన్లో ఉందా లేకపోతే హంద్రీలో ఉందా. హంద్రీ దగ్గర కడుతున్నారు కాబట్టి హంద్రీ ఖచ్చితంగా బఫర్ జోన్ వాళ్ళు చెక్ చేసుకోవాలి. వాళ్ళు అవన్నీ చెక్ చేసుకోకుండా కొల్యూడ్ అయిపోయి ఫ్రాడ్ రిజిస్ట్రేషన్లకు అప్రూవల్స్ ఇచ్చారు. అంటే ఈ వెంచర్లో ఇప్పుడు మనం నిలబడిన లైన్ వచ్చేసి 16 ఇండ్లు హంద్రీ పోరంబోక్ ల్యాండ్లో ఉంది.
ఇక్కడ నుంచి 50 మీటర్లు బఫర్ జోన్ తీసుకుంటే దాదాపుగా 46 ఇండ్లు బఫర్ జోను. అంటే ఇంత ఫ్రాడ్, ఒక్కొక్క ఇల్లు 60 నుంచి 70 లక్షలు ఈయన వ్యాపారం చేసుకున్నాడు. మళ్ళీ ఎంత వ్యాపారం జరుగుతుంది ఇక్కడ? ఇట్లా ఈ విధంగా అంటే ఎవరో పేదోడు ఏదో గుడిసె లేక గూడు లేక ఒక సెంటో అర్ధ సెంటో ఆక్యుపై చేసుకొని ఎక్కడో గవర్నమెంట్లో ఏంటో ఆక్యుపై చేసుకొని ఏదో చిన్న గూడు నిర్మాణం చేసుకుంటే దాని మీద ఎవరైనా కంప్లైంట్ ఇస్తే ఆగమేఘాల మీద చర్యలు తీసుకునేటువంటి అధికారులు ఇక్కడ వ్యాపారమే చేస్తుంటే ఏం చేస్తున్నారు? మీ కళ్ళకి ఏమన్నా గంతలు కట్టినారా అని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. మరి కొంతమంది ఉన్నారు. బ్రదర్ చెప్పండి, ఇటీవల విజయవాడలో మనం చూసాము, అంటే ఫ్లడ్ సంబంధించినటువంటి ఎఫెక్ట్ అంతా ఇంత కాదు. 2009లో కూడా కర్నూలు నగరంలో వరదలు సంభవించాయి. మనం ఉండే ఈ ఎగ్జాక్ట్ ఈ లొకేషన్ నుండి దాదాపుగా 1/2 కిలోమీటర్ మేర కూడా వరద నీటి ప్రవహించినటువంటి పరిస్థితి. ఇలాంటి నిర్మాణాలు చేపడుతుంది అంటే ఎలా చూడాలంటారు ఈ నిర్మాణాలు? గతంలో మనకు అనుభవాలు ఉన్నాయి. ఎందుకంటే 2009 ప్రాంతంలో కర్నూలు నగరానికి వరదలు వచ్చినప్పుడు పూర్తిగా ఇక్కడ మనం నిలబడినటువంటి ఈ ప్లేస్ అంటే ఇక్కడ కూడా మనం దాదాపు 30 అడుగుల పైన నిలబడి ఉన్నాం, అంటే మిద్దె పైన నిలబడి ఉన్నాం. ఈ ప్రాంతం అంతా కూడా నీటిమయమైనటువంటి పరిస్థితి 2009లో ఉంది. దాదాపు ఒక 1/2 కిలోమీటర్ వరకు ఇండ్లు కూడా ఇళ్లలోకి నీళ్లు చేరి ప్రజలంతా ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే బీకే సింగ్ అనేటువంటి అక్రమ రియల్టర్ ఈరోజు కర్నూలు నగరంలో పూర్తిగా హంద్రీలో మీరు చూసుకుంటే మరి హంద్రీ చక్కగా పారేటువంటి ఈ ప్రాంతంలో ఇండ్ల నిర్మాణాలు చేపట్టి వీటిని విక్రయిస్తున్నటువంటి పరిస్థితి. మరి తప్పుడు సర్వే నెంబర్లు వీటికి క్రియేట్ చేసి మరి ఈడ ఉన్నటువంటి సర్వే నెంబర్లు కాకుండా వేరే ఎక్కడో ఉన్నటువంటి ల్యాండ్ సర్వే నెంబర్లు దీనికి వేసి మరి ప్రజల కంటగడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు 2009లో వచ్చినటువంటి వరదలు మళ్ళీ కనుక పునరావృతం అయితే మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు విజయవాడలో అయితే మరి అక్కడ వరదలు వచ్చినాయి, హైదరాబాద్లో వరదలు వచ్చినాయి, మళ్ళీ కడప జిల్లాలో మొన్న గత 2 సంవత్సరాల కిందట వరదలు వచ్చి అక్కడ వందలాది మంది ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అట్లాంటి పరిస్థితి కనుక మళ్ళీ పునరావృతం అయితే కర్నూలు నగరానికి తీవ్ర ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. మరి ఇట్లా అందిర్లో సగం కబ్జా చేసి నిర్మాణాలు జరిపితే నీళ్ళు ఎక్కడికి వెళ్తాయి? అవతల సైడ్కి పోయి అవతల ఉన్నటువంటి ఇళ్ళన్నీ మునకకు గురయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తక్షణమే అధికారులు, ఎందుకంటే అధికారులు కూడా మరి కుమ్మక్కుబడి వీళ్ళకు సహకరిస్తూ ఉన్నారనేటువంటిది మేము గతంలో నుంచి చెప్తా ఉన్నాం. ఎందుకంటే కలెక్టర్ గారు కూడా ఆర్డర్స్ ఇచ్చినారు పడగొట్టాలని చెప్పి. గతంలో కలెక్టర్ కూడా ఆర్డర్స్ ఇచ్చారు. కలెక్టరే ఆర్డర్ ఇచ్చినప్పటికీ ఎక్కడ కూడా యాక్షన్ జరగలేదు. అంటే ఇవన్నీ కూల్చివేతలు దాదాపు మనం ఉండే ఈ లైన్తో పాటు పక్కనుండే రోలో కూడా 1/2 రో దాకా కూడా మొత్తం కొలాబ్ చేయండి అని జిల్లా కలెక్టరే స్వయంగా చెప్పారు. ఎందుకు జరిగినటువంటి ఘటనకు సంబంధించి అధికారులు ఎందుకు స్పందించడం లేదు, ఎందుకు కూల్చివేయడం లేదు? యాక్చువల్గా సృజన గారు కలెక్టర్గా కర్నూలు జిల్లాకు ఉన్నప్పుడు ఆమె ఇక్కడ పడగొట్టాలని చెప్పేసి ఆర్డర్స్ కూడా ఇచ్చినారు. అయితే అధికారులు ఏం చేసినారంటే ఈయనకు మేము ఇట్లా కొంత టైం ఇస్తున్నాం, నీకు ఈ టైం లోపల నువ్వే పడగొట్టుకుంటావా లేకపోతే మేము పడగొట్టాలా అని చెప్పి నోటీసులు పంపిస్తే మరి ఈయన కోర్టుకు పోయినటువంటి పరిస్థితి ఉంది. అయితే అధికారులు కూడా నోటీసులు ఇవ్వాల్సిన పని కూడా లేదు, ఎందుకంటే పూర్తిగా హంద్రీలో నిర్మాణం అయి ఉంది కాబట్టి నోటీసులు కూడా ఇవ్వాల్సిన పని లేకుండా దీని అంతా అక్రమ కట్టడాల కింద మరి కూల్చివేసేటువంటి రైట్స్ మున్సిపల్ అధికారులకు ఉన్నా కూడా మరి ఏమాత్రం చర్యలు తీసుకోకుండా చోద్యం చూస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం ఉంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో హైడ్రా తరహాలో ఏపీలో వచ్చే ఛాన్స్ ఉంటే ఈ మనం ఉండే వెంచర్ల పరిస్థితి ఎలా ఉంటుంది? ప్రభుత్వానికి ఏం చెప్పాలి? మీరు ఎన్నిసార్లు మమ్మల్ని అడిగినా మేము చెప్పినా వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు. కర్నూలుకు కొండారెడ్డి బుర్జ్ ఎంత ఫేమస్, కర్నూలు ముఖద్వారం అయినటువంటి కర్నూలులో అక్రమాల కింగు కబ్జా బీకే సింగ్ అంత ఫేమస్. ఈడ మీరే చూస్తున్నారు. ఏందా ఇది? ప్రపంచంలో 8 వింతలు 7 వింతల 8వ వింత చూసినారా మీరు ఎప్పుడన్నా? 8వ వింత ఇక్కడ ఇది ఉందే, ఇది చైనా వాళ్ళు అనుకున్నారు. చైనా వాళ్ళు కూడా కాదు, అందరికీ వాళ్ళు. వాడి అబ్బా సొత్తా ఏమన్నా? వాడేంది? వాడు ఆల్రెడీ ఇంతకుముందు నోటీసులు జారీ చేశారు, ఎందుకు కూల్చలేదు? గవర్నమెంట్ మారింది, ఇప్పుడెందుకు చర్యలు తీసుకోలేదు? అంటే ఈ బీకే సింగ్ ఏం చేస్తాడంటే అన్ని సెటిల్మెంట్లే నువ్వు కూడా తీసుకొని పో, నీకు కూడా కిందికి చేతి అందిస్తాడు. అందరికి సూట్ కేసులు మారుతున్నాయి, అధికారులకు మారుతున్నాయి, ప్రజాప్రతినిధులకు మారుతున్నాయి. కానీ ఇక్కడ నష్టపోయేది ఎవరంటే రేపొద్దున 2009లో వరదలు ఎట్లా వచ్చాయో, తర్వాత విజయవాడలో ఏ విధంగా అయితే వరదలు వచ్చి ప్రాణాపాయం జరిగిందో రేపొద్దున జరగదా? అరే 3 సెంట్లు నేను వేస్తా, ఇప్పుడు నేను వేస్తా గవర్నమెంట్ ల్యాండ్లో నేను వేస్తే వాడు ఎవడో వస్తాడు, ఎట్లా వేస్తావు నువ్వు గవర్నమెంట్ దాంట్లో? ఒక 2 సెంట్లు పేదవాడు వేసుకుంటే ఎంఆర్ఓ వస్తాడు, అధికారులందరూ వస్తారు, పోలీసులు వస్తారు, వాడిని గుడిసే కాలు చేపిస్తారు. వీడెబ్బా సొత్తా ఇది ఏమన్నా? ఇది గవర్నమెంట్ సొత్తు. మరి ఆడ దారి వేశారు. ఇక్కడే వీరభద్రగౌడ స్వామికి సంబంధించినటువంటి దేవాలయానికి సంబంధించినటువంటి భూమిలో
రహదారి వేసుకొని ఈరోజు ఇక్కడ ఇల్లు కడతా ఉన్నాడు. దాదాపు 50 మీటర్ల బఫర్ జోన్ను ఆక్రమించి కట్టుతున్న కూడక అధికారులకేం కళ్ళ గంతలు కట్టుకున్నారు. వీళ్ళేమో నాకు అర్థం కాదు. వీళ్ళ కథ చూస్తాం, ఒక 10 రోజులు టైం ఇస్తా ఉన్నాం. బీకే సింగ్ గుర్తుపెట్టుకో, ఇవన్నీ విద్యార్థి సంఘాలని కబ్జాలు చేస్తారు. ఎవడొస్తాడో చూస్తాం. మేము బ్యానర్లు కడతాం. ఇది నీ అబ్బా సొత్తు కాదు, ఇది మా సొత్తు అని మేము గవర్నమెంట్ ఆక్యుపై చేస్తాం. అప్పుడు ఏ అధికారి వస్తాడో, ఏ పోలీసులు వస్తారో మేము కూడా చూస్తామని బీకే సింగ్ అక్రమాలు కబ్జాలు చేసినటువంటి ఇవన్నీ కూల్చకపోతే విద్యార్థి సంఘాలకు అధికారులకు హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నాం. మనం చూస్తూ ఉన్నాం. అంటే గతంలో కూడా మనం ఉండే ఈ ప్రాంతం అంతా కూడా 2009లో మనం ఉండే ఈ లొకేషన్ నుండి 1/2 కిలోమీటర్ మేర కూడా మొత్తం వాటర్ వచ్చిన పరిస్థితి. అంటే ప్రజలకు తెలియక వీటిని కొంటున్నారంటారా? అంటే వాళ్ళకి తెలిసి కూడా కొని ఇక్కడ ఉంటున్నటువంటి పరిస్థితి. ఫ్యూచర్ ఎలా ఉంటుంది? అంటే ఒకవేళ ఫ్లడ్ ఎక్కువై వచ్చే అనుకోకుండా రావడంతో ఎలా ఉంటుంది? వారి యొక్క ప్రాబ్లం ఎలా ఉంటుంది? అంటే వారికి ఏం చెప్పదలుచుకున్నారు? అంటే ఇలాంటి వెంచర్స్ కొనేవారికి తెలియక కాదు, తెలియక నువ్వు నేను కొనలేము. ఇక్కడ ఇది 70 లక్షలు 80 లక్షలేమో నువ్వు నేను కొనలేము, సామాన్యులు కొనలేని పరిస్థితి. ఎవరు కొంటారంటే మేధావులు, ఉద్యోగస్తులే కొంటారు. వాళ్ళ ఉద్యోగస్తులు ఏం ఆలోచిస్తారంటే, రే హంద్రిని ఇట్లా వాడుతుంటే పైన ఒక స్టూల్ వేసుకొని సాయంత్రం 2 పెగ్గులు వేసుకొని హంద్రి నదిని చూసుకుంటూ ఉండొచ్చు అని వాళ్ళ ఆలోచనలు ఉన్నాయి. ఇక్కడ పాండి ఆ లాస్ట్ వరకు చూద్దాం. నువ్వు నేను కొనింటానా? సామాన్యంగా కొంటారా? ఒక రైతు కొనింటాడా? కాదు. ఎవరైతే వీళ్ళైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఆ ఉద్యోగస్తులకు హామీ ఇస్తున్నాడు. ఏమైనా హామీ ఇస్తున్నా అంటే బీకే సింగ్ నేనున్నాను, నేను విన్నానని జగన్ డైలాగ్ చెప్పుకుంటూ వీళ్ళకు ఆల్రెడీ మొన్న వచ్చినప్పుడేమో 2 సార్లు పడగొట్టినారు. మళ్ళీ దానికి ప్యాచలు చేయించి మళ్ళీ ఈ పైన అవి టీవీలకు సంబంధించినవి వెలిసినాయంటే ఖచ్చితంగా ఇక్కడ 4-5 ఇండ్లు జాయిన్ అయినారు. అంటే దానికి అర్థం ఏంటి? ఆడ కొనింది నాలాంటి వాళ్ళు కాదు, ఇక్కడ ఉద్యోగస్తులు కొంటా ఉన్నారు. వాళ్ళకు నేను విన్నానని చెప్పేసి బీకే సింగ్ సపోర్ట్ చేయడం వల్ల బీకే సింగ్కి ఎవరు సపోర్ట్ చేస్తూ ఉన్నారంటే మున్సిపల్ అధికారులు, ఎంఆర్ఓలు, ఇరిగేషన్ అధికారులు, ఇంతకుముందు కూడాలో ఉన్న పెద్దలు అందరూ సహకరిస్తున్నారు. కాబట్టి ఆ యప్పకు అడ్డు అదుపు లేకుండా పోతూ ఉంది. కాబట్టి అతని సహకారం వల్లనే చేరుతూ ఉన్నారు తప్పితే మరో అధికారులు ప్రజాప్రతినిధులు మద్దతు ఇస్తున్నారు బీకే సింగ్ తప్పితే నేను మద్దతు ఇస్తే ఇక్కడ ఒకరు కూడా జాయిన్ గారు. వెంచరు సంబంధించి మీరు గతం నుండి పోరాటాలు చేస్తూ ఉన్నారు. అంటే ప్రజెంట్ అధికారులు ఎందుకు దీన్ని కూల్చివేతలకు సంబంధించి ఎందుకు సంబంధించారు? ముఖ్యంగా దాదాపు ఈ విఠల్ నగరు ఇక్కడ సబ్ బీకే సింగ్ సంబంధించిన ఈ వెంచర్లో బఫర్ జోన్ యాక్ట్ని ఉల్లంఘించి దాదాపు 40 ఇండ్లు పైగా నిర్మాణం చేయడం జరిగింది. దీనికి సంబంధించి గత కొన్ని సంవత్సరాలుగా మరి ఎంఆర్ఓలకు కానీ, ఆర్డీఓలకు కానీ, జాయింట్ కలెక్టర్లకు కానీ, కలెక్టర్లకు కానీ, కమిషనర్లకు, డైరెక్టర్లకు రకరకాలుగా వాళ్ళకి కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ రకంగా బఫర్ జోన్ యాక్ట్ ఉల్లంఘించి అక్రమ నిర్మాణాలు చేపట్టి ఈరోజు కొంతమంది బిల్డర్లు, కొంతమంది దీనికి సంబంధించి కేవలం ధనార్జన ధ్యేయంగా ఈ రకంగా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని. అయితే మరి చాలామంది అధికారులు కూడా వినట్లు, చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. మేము కంప్లీట్ ఇచ్చినప్పుడు సర్వే చేస్తున్నాం, వాటన్నిటిని కూడా తేల్చేస్తాం, లేకుంటే అక్రమ నిర్మాణాలు తొలగిస్తాం అని అబద్ధం మాటలు చెప్తున్నారు. నిజం చెప్పాలంటే పూర్తి స్థాయిలో అధికారుల నిర్లక్ష్యం అనేది చాలా ఉంది. ఇది అధికారుల నిర్లక్ష్యమా లేకుంటే అధికారుల చేతకంతనమా? ఏదో అంటే 2 డబ్బులకి కకృతిపడి మరి లోపాయకార ఒప్పందంతో లేకుంటే డబ్బులు ఏదో ముడుపులు ముట్టిన తర్వాత సైలెంట్ అవుతున్నారా ఏదో తెలియని పరిస్థితి. ఈరోజు ఈ సమాజంలో ఒక సామాన్యుడు 1 సెంటు లేదంటే 1/2 సెంటు 2 సెంట్లు ఆ స్థలం ఏదో చేసి మరి ఒక గూడునో లేకుంటే ఒక షాప్ను పెట్టుకుంటే ప్రభుత్వము మేఘాలపై అధికారులు వచ్చి మరి కూల్చేస్తారు. మరి వాళ్ళ జీవనాన్ని వాళ్ళ పొట్ట కొడతారు. అట్లాంటిది ఈరోజు మరి హంద్రి నది అంటే మరి 2009లో వరదలు ఏ విధంగా వచ్చి మన కర్నూలు మునిపోయింది తెలియదా? మరి ఆ వరదల్లో ఏ రకంగా మరి జనజీవనం అస్తవ్యస్తమైంది, ఇక్కడ ఎంత ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగింది, మరి ఏ రకంగా మరి అన్ని రకాలుగా ప్రజలు నష్టపోయిన విషయం తెలీదా? మరి ఈరోజు అక్రమంగా ఈ హంద్రి నదిలో అక్రమ నిర్మాణాలు చేపడితే మరి గత ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అనుకుంటే మరి ఈ ప్రభుత్వం వచ్చి కూడా 6 నెలలు గడిచింది. మరి ఇంతవరకు ఏ చర్యలు తీసుకునింది? మరి అధికారులపైన కానీ ఈ రకంగా అక్రమంగా వెంచర్లు వేసినటువంటి వ్యక్తులపైన కానీ మరి ఇంతవరకు చర్యలు తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదు? కాబట్టి మేము రాయలసీమ విద్యార్థి యువజన సంఘాలుగా తప్పకుండా ఈ ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత మాపైన ఉంది. తప్పకుండా సామాన్యులకి న్యాయం జరగాల. కాబట్టి ఈ అక్రమ నిర్మాణాలను తొలగించాలని చెప్పి ఈ యొక్క ఉద్యమాన్ని అయితే ఆపేది లేదు. కాబట్టి వీళ్ళైన త్వరగా ఈ యొక్క ప్రభుత్వం చర్యలు చేపట్టి ఈ అధికారులు ఎవరైతే దీనిలో భాగస్వాములు ఉన్నారో వాళ్ళపైన ఖచ్చితంగా క్రిమినల్ కేసు నమోదు చేయాలి, వాళ్ళని సస్పెండ్ చేయాలి, అవసరమైతే వాళ్ళతో నష్టపరిహారం కట్టియాలా ఖచ్చితంగా. ఆ రకంగా ఎవరైతే ఈయన బీకే సింగ్ ఉన్నాడో ఈయనపైన కూడా క్రిమినల్ కేసు పెట్టాలా. ఇట్లాంటివి ఎవరు కూడా బిల్డర్లు ఎవరు కూడా ఈ రకంగా వెంచర్లు వేసి ప్రభుత్వ ఆస్తులకి భంగం వాటిల్లకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము రాయలసీమ విద్యార్థి సంఘాలుగా కోరుతున్నాం.
రాయలసీమ యువజన విద్యార్థి సంఘాల నాయకులు ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నారు. ప్రభుత్వానికి గతంలో కూడా చెప్పారు, ఇక్కడ ఉండే బీకే సింగ్ వెంచర్ ఏదైతే ఉందో అక్రమ నిర్మాణంగా చేపట్టడం జరిగింది. గతంలో నుండి కూడా ఫిర్యాదులు చేశారు. ఫిర్యాదు చేసినప్పుడు అధికారులు వస్తూ ఉన్నారు, వచ్చి కేవలం ఇక్కడ జరిగేటటువంటి వాటిని చూస్తూ ఉన్నారు. అయితే మామూలు మాయలో పడి అదే రొటీన్గా చేస్తూ ఉన్నారు. అయితే ప్రజెంట్ ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వంలోనైనా ఇక్కడ ఉండే వీటిని కూల్చాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. బీకే సింగ్ ఇప్పటికైనా జిల్లాలో మీరు కబ్జాలు చేసినటువంటి వాటికి సంబంధించి మేము పోరాటాలు చేస్తామని కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే ఇక్కడ ఉండే ఈ విల్లాస్ ఏవైతే ఉన్నాయో వీటిలో ఖచ్చితంగా వీటిని కూల్చకపోతే మేమే వచ్చి ఆక్యుపై చేసి ఇక్కడే ఉంటామంటూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాజుతో శ్రీరామ్, బిగ్ టీవీ, కర్నూలు నుంచి. For more videos like this, subscribe Big TV channel.